భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సాధారణ ఎన్నికలకు మించి పోటాపోటీగా ప్రచారాలు ఐటీసీ కార్మిక సంఘాలు ఈ నేపథ్యంలో సారపాక గ్రామంలోని ఫ్లెక్సీల కోలాహలం ఎక్కువగా ఉండటంతో పలువురు సోషల్ మీడియా వేదికగా సాధారణ ఎన్నికల కార్మిక సంఘం ఎన్నికల ఐటీసీ కరుణగారంలోని ఫ్లెక్సీలు పెట్టుకోవాలని చెప్పి గ్రామంలోని విచ్చలవిడిగా పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు వినిపించాయి. అయితే అధికారులు చర్యలు తీసుకోరా అంటూ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలోని ఫ్లెక్సీలను జెండాలను తొలగించారు. 14వ వేతన ఒప్పందం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలో అసలే కాలుష్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని తొలగించాలని సోషల్ మీడియా ద్వారా ఆందోళన. ప్రతిసారి ఎన్నికల్లో ఈ విధంగా ప్రచారం చేయడం సర్వసాధారణమని ఎన్నికల అధికారులు ఎన్నికల వరకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలతో కోలాహలంగా హడావిడి కనిపిస్తూ ఉంది. విందులు వినోదాలు కొనసాగుతూ ఉన్నాయి. 31వ తారీఖున జరిగే ఎన్నికలకు గత 2 నెలల నుండి ఫ్లెక్సీల సాంప్రదాయం కొనసాగుతోంది. ఏదేమైనా కాలుష్యం దృష్ట్యా వీటిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా దీనివల్ల మొత్తం లైట్లు కూడా మళ్ళీ ఎక్కడైనా సరే కట్టకూడదు. మనకి మనం ఎక్కడైనా పైసలు పెట్టి కట్టి ఏం చేశారు? మాట్లాడితే సహకరిస్తాను. 2 రోజులు అయిపోతుంది. కంప్లైంట్ ఇచ్చేవాళ్ళే ముందు కట్టారు కదా. దాన్ని ఇట్లా వాళ్ళ కింద పెడితే ఇబ్బంది అవుతుంది.